Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sokara. Very recently I told you AP High Court judgment Akkala Ramareddy versus State, where a person who became a pastor is definitely a Christian even though the SC certificate is there, it's not valid. కానీ ఇక్కడ దానికి ఆల్మోస్ట్ నెగటివ్ జడ్జ్మెంట్ అనాలి. కేసు అయితే వేరే ఎలక్షన్ పిటిషన్ ఇది. The question of caste certificate should be raised before the relevant forum under the relevant statute but not in the election petition. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాన్ని ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్ట్ కాదని చెప్పి రెగ్యులర్ యాక్ట్ కింద చేయాలి కానీ ఎలక్షన్ పిటిషన్లో అడగడానికి లేదు అని గౌరవనీయ సుప్రీంకోర్టు వారు చెప్పారు. The duly issued caste certificate can be questioned under relevant statute only, but not by the election petition. Justice Abhay Srinivas Okha, Ahsanuddin Amanullah and Augustine George Mashi of the Supreme Court in the case of A. Raja versus D. Kumar, civil appeal number 2758 by 2023, decided on 6/5/2025. There is an application filed under 116A of the Representation of the People's Act 1951. A. Raja, don't get confused that A. Raja means Andimittu Raja, లేకుంటే ఏదో ఇది ఉంది కదా స్పెక్ట్రమ్ కుంభకోణం అతను కాదు. దిస్ ఈజ్ ఫ్రమ్ కేరళ స్టేట్. A. Raja versus D. Kumar. Actually now presently A. Raja is the MLA of certain constituency. I will tell you the constituency. General elections. Devi Kulam is the MLA of Devi Kulam. The elections were held in the year 2021. This is located in Idukki district of Kerala state. Right. So actually this is a reserved seat for scheduled caste. Scheduled caste వాళ్ళకి reserved seat ఇది. Right. General elections were held I think on 17/3/2021 or 6/4 అనుకుంటా. సో 2021లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. సో ఫర్ ద ఎలక్షన్స్ అవర్ మ్యాన్ దట్ ఈస్ మిస్టర్ A. Raja, he filed a nomination before the returning officer claiming that he is SC and he produced the SC certificate, caste certificate also. The caste SC and Hindu Parayan caste. The certificate was issued by the Tehsildar and as per the Article 341 of the Constitution of India, so President of India also gave some schedule. In that schedule కూడా ఉన్నది ఇది ఇతను ఈ హిందూ పారాయణ అనేది షెడ్యూల్ కాస్ట్ అని ఉన్నది. At the time itself, D. Kumar raised objection that he is a Christian, he is not SC. His father's name is, mother's name is like this అంత గందరగోళం చేశాడు. చేసిన సర్టిఫికేట్ బేస్ చేసుకున్నాం అని చెప్పి ఆర్ఓ గారు రిజెక్ట్ చేశాడు. సరే ఎలక్షన్లో అయినాయి, ఇతనే గెలిచాడు, రాజానే గెలిచాడు. డి కుమార్ ఊరుకుంటాడా? ఈ ఫైల్డ్ పిటిషన్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్, అదే ముందు హైకోర్టు, ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ హైకోర్టులో వేయాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చింది. హైకోర్టు ఇతని ఎలక్షన్ ఇన్వాలిడ్ చేసింది ఏ రాజాది, కానీ సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో మళ్ళీ రివర్స్ అయింది. రైట్, నౌ విల్ గో టు ది బ్రీఫ్ ఫ్యాక్ట్స్. ఆల్రెడీ సగం చెప్పాను. కంటెన్షియస్ ఇష్యూ, ఈ బిలాంగ్స్ టు హిందూ పారాయణ అన్నాడు కానీ కాదన్నాడు ఆయన. రైట్, సో దెన్ హీ యాక్సెప్టెడ్. రైట్, ఎందుకంటే ఇక్కడ పాయింట్ మెయిన్ ఏంటంటే రీజన్ ఏస్ దట్ ఈజ్ రాజకుమార్ రాజాస్ పెటర్నల్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ దే మైగ్రేటెడ్ ఫ్రమ్ తమిళనాడు ఇన్ ది ఇయర్ 1951. గ్రాండ్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు 1951లో వచ్చారు. He was born in the year 1710-1984 to parents, ఇక్కడ నేమ్స్ వచ్చినాయి, Anthony and Esther. And he is a Christian baptized in CSI Lutheran Church by Pastor so and so. He is Christian. ఇది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. సహజంగా చూద్దాం. సిపిఐ నారాయణ గారు ఉన్నాడు, ఆయన పక్కా కమ్యూనిస్టు, దేవుడు లేడు అని అసలేం నమ్మరాడు. కానీ ఇంట్లో పెళ్ళైతే నారాయణ గారు ఉదాహరణ చెప్పిన ఎవరొకళ్ళు
ఇంట్లో పెళ్ళైతే ఇంట్లో వాళ్ళు మా పద్ధతి ప్రకారం నువ్వు పంచికట్టుకో, నువ్వు మంత్రాలు చదువు, లేదా మంత్రాలప్పుడు వేద మంత్రాలప్పుడు ఉండు, ఇలా పెడితే డెఫినెట్లీ హీ విల్ ఫాలో దెమ్. ఆ కాసేపు ఫాలో అయింది అంత మాత్రానైనా హిందూ లేదా క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయినట్టు కాదు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఇది కూడా మనం చేయాలి. ఈవెన్ దో ఎథీస్ట్ అయినా సరే కొంతమంది వాళ్ళు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా కూర్చుంటారు, బొట్టు కూడా పెట్టుకుంటారు అవసరమైతే, ఆ కాసేపే, బట్ దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. అలాగే కొంతమంది ఈ యొక్క క్రిస్టియన్ మతాచారాలను కూడా వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ క్రిస్టియన్స్ అయితే అమలు పరుస్తారు. అప్పుడు చర్చి కూడా వెళ్తుంటారు. చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రిస్టియన్ కాదు. హీ హ్యాస్ టు ప్రొఫెస్ క్రిస్టియానిటీ, హీ హ్యాస్ ప్రాక్టీస్ క్రిస్టియానిటీ. ఇది అయితేనే క్రిస్టియన్, రైట్? సో Supreme Court said there is nothing to show on record that the caste certificate is issued irregularly. Best thing caste certificate చూశారు. సెకండ్, MRO వాడిని ఎగ్జామ్ చేయాలి ఇంత చేసి. When you cite the caste certificate is false, you have to examine, you have to get cross examination of the MRO also. అతను చేయాల. పాస్టర్ పాని పలానా చోట సిఎస్ఐ క్రిస్టియన్ కనుక ఆ పాస్టర్ కూడా నాట్ ఎగ్జామిన్. సో కాబట్టి మరి వాట్ ఈస్ ది ఎవిడెన్స్ దట్ ఇతను క్రిస్టియన్ కాదు ఈ గొడవ అయితే యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ బిఫోర్ ది కన్సర్న్ కోర్ట్, స్టాట్యూట్ ఏదైతే దాని కింద వేయాలి, కానీ ఇది కాదు అని చెప్పి సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చింది. కాబట్టి ఆర్డర్స్ గివెన్ బై ద కేరళ హైకోర్ట్ ఆర్ సెట్ అసైడ్. కేసు లా ఉంటుంది. యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్ వర్సెస్ J&K నేషనల్ కాన్ఫరెన్స్ 2023. సో దీంట్లో ఆర్టికల్ 341 కూడా షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్ కూడా చూశారు. అలాగే ఒక రూల్ కూడా ఉంది, పార్ట్ 8 ఆఫ్ ది షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950, దాంట్లో షెడ్యూల్ కాస్ట్ ఉంది, హిందూ పారాయణ క్యాస్ట్ అని. కాబట్టి సో క్యాస్ట్ సర్టిఫికేట్ హియర్ ప్లేడ్ ఏ మేజర్ రోల్. ఇది చాలామంది చేస్తుంటారు. మరి సుప్రీంకోర్టు ఎలా ఇచ్చింది మనకు తెలియదు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్తో చాలామంది ఆదివారాలకి వెళ్ళేవాళ్ళు ఉంటారు. మన వాళ్ళు తప్పట్లేం కానీ జరుగుతూ ఉంటాయి. ఎనివే కేసులా ఇది. సో దీన్ని మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ పిటిషన్లో కంటెన్షన్ షుడ్ బి వాడికి తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి ఈ రాయాలి, కానీ క్యాస్ట్ గురించి పెద్ద డిస్కస్ చేయకూడదు. క్యాస్ట్ గురించి చెప్పాలంటే సపరేట్ ఫారంకి వెళ్ళాలని గౌరవనీయ సుప్రీంకోర్టు చెప్పింది. సో ప్లీజ్ ఈ కేసులా మీరు దయచేసి చదివి మీ యొక్క లీగల్ నాలెడ్జ్ పెంపొందించుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదములు.